అడవుల మధ్యలో కొండల నడుమ వేల సంవత్సరాలుగా ఒక దివ్య రహస్యం దాగి ఉంది. ఆయన ఎవరు? ఎందుకు ఈ పవిత్ర స్థలానికి వచ్చారు? ఎలా ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహస్వామిగా మారాడు? మరియు ఎందుకు స్వయంగా రాతి విగ్రహంగా ఇక్కడే స్థిరపడ్డాడు? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం పెంచలకొన లక్ష్మీ నరసింహస్వామి యొక్క అద్భుత గాథను. ఇది కేవలం ఒక కథ కాదు, భక్తి, శక్తి, దైవ మహిమ కలిసిన ఒక దివ్య చరిత్ర. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా స్వామివారి ఉగ్రం తగ్గలేదు. ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రదేశం కంపించింది. దేవతలు భయపడ్డారు, ఋషులు వణికిపోయారు. ఆ సమయంలో ఈ పవిత్ర అడవుల్లో ఒక దివ్య శక్తి వెలుగుతోంది. అది సాధారణ శక్తి కాదు, స్వయంగా ఉగ్ర నరసింహస్వామి వారి మహాశక్తి. ఆ పవిత్ర అడవిలో ముగ్గురు మహారుషులు తీవ్రమైన తపస్సు ప్రారంభించారు. స్వామి, ఈ భూమిని రక్షించండి, భక్తులను కాపాడండి అని వారు రోజు రాత్రి ప్రార్థించారు. వారి భక్తి, వారి తపస్సు ఆకాశాన్నే కదిలించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ క్షణంలో పవిత్ర గుహ మొత్తం ఒక దివ్య వెలుగుతో నిండిపోయింది. అగ్ని శాంతించింది, గాలి నెమ్మదించింది. అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి స్వయంగా ప్రత్యక్షమయ్యారు. ఆమె దివ్య దర్శనం చూసి ముగ్గురు ఋషులు కన్నీళ్లతో నమస్కరించారు. లక్ష్మీదేవి స్వామివారిని ప్రేమతో చూస్తూ ఆ ఉగ్రతను శాంతింపజేసింది. అప్పుడే ఉగ్ర నరసింహుడు క్రమంగా శాంత స్వరూపం పొందడం ప్రారంభించారు. అమ్మవారి ఆశీర్వాదంతో స్వామివారి ఉగ్రరూపం పూర్తిగా శాంతించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ పవిత్ర కొండ గుహలో స్వామివారు స్వయంభూవుగా స్థిరపడిపోయారు. రాయిలోనే దివ్య రూపం వెలిసింది. ఎవ్వరి చేతులు చెక్కలేదు. అది స్వయంగా ప్రత్యక్షమైన దివ్య విగ్రహం. ముగ్గురు ఋషులు కన్నీళ్లతో నమస్కరించి ఈ స్థలాన్ని శాశ్వత భక్తి కేంద్రంగా ప్రార్థించారు. కాలక్రమేణా ఈ పవిత్ర స్థలం పెంచలకొనగా ప్రసిద్ధి చెందింది. చిన్న గుహ ఆలయం క్రమంగా మహాదేవాలయంగా మారింది. దూరదూరాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి కలుగుతుందని చెబుతారు. కొంతమంది తమ కోరికలు నెరవేరాయని అంటారు. మరికొందరు స్వామివారి శక్తిని ప్రత్యక్షంగా అనుభవించామని చెబుతారు. అలా లక్ష్మీ నరసింహస్వామి మహిమ నేటికీ భక్తుల హృదయాల్లో జీవిస్తుంది.